హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ గ్రేవీ కర్రీ చేసుకుందామండి. ఇది కూడా మనకి దోశ, ఇడ్లీ, చపాతీ, అన్నం, రైస్, రోటీ అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది. ముందుగా బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని వాటి కొంచెం వేగనివ్వాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్లో కూడా కొంచెం కచ్చా పచ్చాగా వేసుకోవాలంటే బరకగా వేసుకొని వాటిని కొంచెం బాగా ఆయిల్లో దోరగా ఫ్రై చేయాలి. దూరగా ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి, మాడిపోకుండా ఉండడానికి. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత మనం ఆ పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా దగ్గర పడేటట్టుగా ఆనియన్ అంతా కూడా దగ్గర పడేటట్టుగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు టమాటో పేస్ట్ వేసుకోవాలండి. టమాటో పేస్ట్ కూడా బాగా కలుపుకొని దాన్ని సిమ్లో పెట్టి బాగా వేయించాలి. బాగా వేగింది అనుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీంట్లో అంటే చూసుకొని వేసుకోవాలండి. అండ్ మటన్లో మళ్ళీ ఉడికించేటప్పుడు మనం వేస్తాం కదా, దాని కూరకు సరిపోయేటట్టు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కారం వేసుకొని బాగా సిమ్లో పెట్టి మగ్గించాలండి. ఇప్పుడు మగ్గింది అనుకున్నప్పుడు మనం ఉప్పు, కారం వేసి ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసి దానిలో బాగా కలుపుకోవాలి. అయితే ఈ వాటర్ కూడా మనం వేస్ట్ చేయమండి. ఆ వాటర్ని కూడా దీనిలోనే పోసుకుంటాము. సో ఇప్పుడు మటన్ ముక్కలన్నీ కూడా ఆ గ్రేవీలో బాగా కలపాలి. అంతా ఈవెన్గా కలిపి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా ఆ గ్రేవీతో ఆ ఉప్పు, కారం అంతా పట్టేలాగా ఉడికించాలి. ఇప్పుడు మనం అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగా, కొబ్బరి పేస్టుని వేసుకోవాలి. ఈ పేస్ట్ ఈ గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుందండి ఈ పేస్ట్ వేయడం వల్ల. ఇప్పుడు కొంచెం బాగా దగ్గర పడింది, ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోకపోయినా కూడా సిమ్లో పెట్టాలండి. ఎందుకంటే మగ్గడానికి ఈ గ్రేవీ అంతా కూడా మగ్గాలి. అందుకని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ మటన్ ఉడికించిన వాటర్ కూడా మనం దీంట్లో పోసుకొని బాగా కలుపుకొని ఈ మటన్ అంతా కూడా కలుపుకోవాలి. ఆ గ్రేవీ అంతా కూడా బాగా కలిసింది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఆ ఉప్పు, కారం అంతా కూడా ముక్కలకి ఆల్రెడీ పట్టింది కాబట్టి మనం ఉడికించేటప్పుడు ఇంకొంచెం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెడితే మనకి కొంచెం దగ్గర పడి గ్రేవీ ఎట్లా కనిపిస్తుందండి. ఇది మనం అన్నము, చపాతీ, దోశ, ఇడ్లీ ఏంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.